వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి ఎమ్మెల్యేలకి కాస్త క్రమశిక్షణ తగ్గుతోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి ఈ క్రమశిక్షణ అనేది తగ్గుతోంది. ఇది నేననే మాట కాదు, ప్రజలు అంతకంటే అనే మాట కాదండి. ఇది స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటే. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 56 మంది వచ్చి వెళ్ళిపోయారు. దాదాపుగా మొత్తం లిస్ట్ అంతా కలిపితే 56 మంది ప్లస్ అందులో ఎగ్జాక్ట్గా 15 మంది మెయిన్ వీళ్ళెవరూ కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఇది పార్టీ సమావేశం అని తెలిసినా కూడా ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది చూస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం కూడా 15 మంది విదేశాల్లో ఉన్నారట. పార్టీ సమావేశం ఉంది, అలాగే కూటమి కార్యాచరణ అలాగే ముందుకుంది. ఇంటింటికి వెళ్ళాలి, మనం చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం అన్ని తిరిగేసి వచ్చేస్తుంది. కాబట్టి జరుగుతున్న అబద్ధ ప్రచారాలన్నిటికీ మీరే చెక్ పెట్టాలి, మీ నియోజకవర్గంలో మీరే చేయాల్సింది ఇదంతా అని చెప్పి దిశానిర్దేశం చేశారు. సో దానికి బదులుగా ఇక్కడ చేసినటువంటి పని ఏంటంటే ఎమ్మెల్యేలు 15 మంది విదేశాల్లో ఉన్నట్ట, తానాలకి ఆటాలకి టికెట్లు బుక్ చేసుకున్నట్ట. ఇది స్వయంగా ఆయన చెప్పింది. ఆ లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. అలాగే కొంతమంది నియోజకవర్గాన్ని కూడా వదిలేసి విదేశాల్లోనే ఉంటున్నారు ఎక్కువగా అనేటువంటిది కూడా చెప్తున్నారు. వ్యాపారాలు చూసుకుంటున్నారు, విదేశాల్లోనే ఉంటున్నారు అని చెప్పి. ఎలాగిలా అయితే అంటే వీళ్ళకేంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళకేంటంటే మనం లేకపోయినా పర్వాలేదు, అధికారులు ఎలాగా వాళ్ళ పనులు చేస్తారు. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, సీనియర్ మంత్రివర్గం ఎలాగో ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు? మనకేమైనా పెద్ద ప్రాధాన్యత ఇదే అంటే రేపు పొద్దున ఓటు చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో, లోకేష్నో వీళ్ళని చూసి వేయరు. వీళ్ళ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నది మాత్రమే ఫ్యాక్టర్ కాదు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా దీంట్లోకి పరిగణలోకి తీసుకుంటారు. మా ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నాడా లేదా, మాతో మాట్లాడుతున్నాడా లేదా, మేము అడిగిన పనులకి సమాధానం చెప్తున్నాడా లేదా, ఇవి కూడా చూస్తారు. అందుకే కదా ఎన్నుకున్నది. మరి ఈ 15 మంది ఎమ్మెల్యేలకి ఈ క్రమశిక్షణ అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేర్పిస్తారు ఏంటనేది తెలియదు. అయితే దీనికి ఇంకా ఆయన చెప్పారు ఏంటంటే, ఈ సమావేశానికి ఎందుకు మీరు రాలేదు అని చెప్పి అడిగితే నేను విదేశీ పర్యటనలో ఉన్నాను సార్ అని కొంతమంది చెప్పారట. నేను దైవ పర్యటనలో ఉన్నానండి, దైవ దర్శనానికి వెళ్ళాను నేను, అందుకే రాలేకపోయాను అని చెప్పి కొంతమంది చెప్తున్నారట. ఇవన్నీ కూడా మీ నియోజకవర్గాల్లో లేకుండా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం అనేది తప్పది. ప్రజలకు దగ్గరగా లేకపోవడం అనేది అది మీ రాజకీయ భవిష్యత్తుకి హితవు కాదు అని చెప్పారు. ఆహ్వానితులు మొత్తం 56 మంది హాజరు కాలేదు. అందులో ఎంతమంది వచ్చారు, ఉదయం వచ్చి సంతకం పెట్టి వెంటనే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, ఈ లిస్ట్ అంతా కూడా ఆ లెక్కలన్నీ తన దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీరు గనక క్రమశిక్షణతోటి లేకపోతే, మీరు ఇలాగే తానాలు ఆటాలు అంటే నేను మీకు టాటా చెప్పేస్తాను అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పేశారు. మరి ఇంతకీ ఎవరా 15 మంది ఎమ్మెల్యేలు? నాకు తెలిసి అయితే రఘురామకృష్ణరాజు గారు ఆన్ ద వే టు అమెరికా ఉన్నారు. తానా నుంచి ఆయనకి ప్రత్యేక ఆహ్వానం అందింది. అలాగే కొల్లు రవీంద్ర గారి ఫోటో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్లో మొన్న చూడడం జరిగింది. ఇలా కొంతమందికి ఇచ్చారు అఫీషియల్గా. సో రఘురామకృష్ణరాజు గారిని అంటే నేనైతే పొగడడం లేదు అలా అని చెప్పి ఏదో ఆయన్ని నేను మద్దతుగా మాట్లాడుతున్నాను ఆయనకి అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన నియోజకవర్గానికి అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆయన క్లియర్గా ప్రెస్ మీదే చెప్తున్నారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి పనులు పొద్దున్నే టెన్షన్గా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అప్డేట్ తోటి మొదలవుతుంది అయింది. ఆ తర్వాత ఏ మండలానికి వెళ్ళారు, కాళ్ళ మండలం, లేదంటే పెద్ద మీరం, చిన్న మీరం, లేదంటే ఇంకో చోటకి ఉండిలో ఉన్నటువంటి మండలాలన్నింటిలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీల పరిస్థితి ఏంటి, అలాగే స్కూళ్ళు ఎలా ఉన్నాయి, లేదంటే క్రీడా సదుపాయాలు ఎలా ఉన్నాయి అక్కడ అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అధికారులతోటి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు, అలాగే ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతోంది అనేది అప్ టు డేట్గా ప్రతిదీ మీడియా ముందు రిలీజ్ చేస్తున్నారు. కడిగిన అద్దంలా ఉండి నియోజకవర్గం ఉంది అనేది తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అదిగాక దాదాపుగా ఆయనకి ఎలిజిబిలిటీ ఉందా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ప్రకారం ఆయన కూడా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, మరి ఆయనకు కూడా టాటా చెప్పేస్తారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా పర్యటన అనేది దాదాపుగా గత 6 ఏళ్లలో ఈయన చేసింది ఎక్కడా లేదు. అమెరికానే కాదు, విదేశీ పర్యటనకి ఆయన వెళ్ళలేదు కూడా. అంతెందుకండి, ఆయన నియోజకవర్గంలోకి రావడానికే ఆయనకి 5 ఏళ్ళు పెట్టింది, దాదాపుగా 4.5 ఏళ్ళు. అలాంటి మనిషి ఇప్పుడు అక్కడ పిలుస్తున్నారు అంటే ఆయన గౌరవించుకోవడానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. సో ఎక్సెప్షన్ అవ్వచ్చు, ప్రజల్లోనే ఉంటున్నారు. కానీ ప్రజల్లో లేనటువంటి వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వీళ్ళకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా మాటలు వస్తున్నాయి. మాకు ఉండట్లేదు మా ఎమ్మెల్యే ఇక్కడ, ఏం చేయమంటారు మమ్మల్ని, అక్కడ టీంని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ టీం వాళ్ళే చూసుకుంటున్నారు, మేము దగ్గరికి వెళ్తే మాకు పనులు కూడా అవ్వవు. వైసీపీ వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం పనులన్నీ అవుతున్నాయి,
మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేడు అంటే చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. సర్వేలు పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అని చెప్పినప్పుడే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలాంటిది లేకుండా నేను వెళ్ళిపోతున్నాను, నేను చేస్తున్నాను అంటే ఇక పార్టీకి విలువే ఉంది? కూటమిలో పార్టీ గురించి ఏం మాట్లాడుకుంటారు? అప్పుడు వీళ్ళక లేదురా అని అనుకోరా? ఇది సగటు కార్యకర్త అనుకుంటున్నటువంటి విషయం. మరి మొదటి హెచ్చరికగా తీసుకున్నటువంటి ఈ దీన్ని సరిదిద్దుకుని కూటమిలో మనగలుగుతారా, లేదంటే వచ్చేసారి నిజంగానే చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా టాటా చెప్పేస్తారా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.